యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్యలో ఇది చివరి ఘట్టం. యేసుక్రీస్తు వారు ఆయన లేఖనాలు నెరవేరుస్తూ ఆయన యెరూషలేముకి దేని మీద వెళ్ళాడు? ఆయన గాడిద మీద వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రతిదీ కూడా లేఖనాలు నెరవేరుస్తూ, అంటే పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ఏమైతే ప్రవచించారో వాటిని ఆయన తూచ తప్పకుండా నెరవేర్చాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులతో ఆయన మాట్లాడుతూ అన్నాడు, మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, లేఖనాలు చదువుతున్నారు, కానీ అవన్నీ నా గురించే సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. ఆ లేఖనాలన్నింటిలో ఎవరున్నారు? యేసుక్రీస్తే ఉన్నాడు. కానీ లేఖనాలు చదువుతున్నారు, కానీ లేఖనాలలో ఉన్న యేసుక్రీస్తును వాళ్ళు ఎంత మాత్రం అర్థం చేసుకోలేదు. ఇది విచిత్రంగా అనిపిస్తుంది చాలాసార్లు మనకి. యేసుక్రీస్తు వారు అదిగో అందులో రాయబడి ఉన్న వ్యక్తిని నేనే అని చెప్తే, అందులో రాయబడి ఉన్న వ్యక్తి కళ్ళ ముందు మనుషుడిగా కనిపిస్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు ఆయన్ని కదా. చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది మనకు కూడా చాలాసార్లు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం కళ్ళుండి వాళ్ళు ఏమయ్యారు? గుడ్డోళ్ళు అయ్యారు. కళ్ళుండి గుడ్డివాళ్ళు. ఆలోచించండి. అందుకే మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి చాలాసార్లు దేవుణ్ణి. తీమై కుమారుడైన భర్తమైతో దేవుడు అన్నాడు, నీకు నేనేం చేయాలి అంటే వాడేమన్నాడు? నాకు చూపు. అందరు చెప్పండి, నాకేం కావాలన్నాడు? నిజమే, వాడికి చూపు అవసరం అయింది. నేటి దినాన మనకు కూడా ఏం అవసరం? ఖచ్చితంగా చూపు అవసరం అయింది. ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనకి చూపు అవసరం అయింది. ఆ దృష్టి లేకపోతే దేవుణ్ణి మనం చూడలేము, దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. ఈ దినాన ప్రాముఖ్యత ఏంటంటే దాన్ని పామ్ సండే అంటారు దీన్ని, లేదా మట్టల ఆదివారం. మీకు కరెక్ట్గా ఈ దినానికి సంవత్సరం మీకు లైవ్ షో ఇచ్చాము. ఇక్కడ గుర్తుందా? మేకపిల్లల్ని, తర్వాత గాడిదని తీసుకొచ్చి, గొర్రెపిల్లని గాడిదని తీసుకొచ్చి ఆ రెండిటి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో, ఆ రెండిటి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో, గాడిదకు బదులుగా గొర్రెపిల్ల అనే సందర్భాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను. గుర్తుంటే మంచిదే, గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడం ఈ సందర్భంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాన మళ్ళీ ఈ వర్తమానాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే గత వారాల్లో, గత సంవత్సరాల్లో విన్న వర్తమానం కాదు, కానీ మరొక వర్తమానం గాడిద యొక్క జీవితంలో ఆలోచించండి. ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు, రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు ఆయన, అవునా కదా? ఆయన చక్రవర్తి, మాట ద్వారా సమస్తమును కలుగజేశాడు. పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగితే హేరోదు వారి ప్రశ్నకు కలవరం చెందాడు. ఆయన ఎవరంటే యూదుల రాజుగా వచ్చాడు. మరి రాజుగా వచ్చిన వాడు దేని మీద ఎక్కాలి? రాజు దేని మీద ఎక్కుతాడమ్మా? గుర్రం మీద ఎక్కాలి కదా. గుర్రము రాచరికానికి గుర్తు, గుర్రము ఔన్నత్యానికి గుర్తు, గుర్రము హోదాకు గుర్తు కదా. అటువంటిది ఈ రాజు ఆలోచించండి, గుర్రం మీద ఎక్కలేదు. దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. ఇది ఈ దినాన మనం అర్థం చేసుకుందాం. ఎందుకు గాడిద మీద వచ్చాడు ఈయన? గాడిద మీద ఎందుకు ఎక్కాడు? గుర్రం మీద వస్తే రాజును గుర్తుపడతారు, కానీ గాడిద మీద వస్తే రాజును గుర్తుపడతారా? అసలే యేసుక్రీస్తు ఎవరో అర్థం కాక చచ్చిపోతున్నారు ఆ జనాలు. అసలు ఆయన్ని పిచ్చోడన్న నిర్ణయానికి వచ్చారు, దయాలు పట్టినోడన్న నిర్ణయానికి వచ్చారు. ఆయన ఇంటి వారు సైతం ఆయనలో నమ్మకం ఉంచలేదు, ఒప్పుకోలేదు. వారింటి వారు సైతం అంట యేసుక్రీస్తును పిచ్చివాడి కింద, వెర్రివాడి కింద లెక్క పెట్టేశారు. అసలే యేసుక్రీస్తు అర్థం కాకుండా ప్రజలు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఈయన మళ్ళీ చివరి ఘట్టంలో, చివరి వారంలో యెరూషలేముకు దేని మీద వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు. ఎందుకు గాడిద మీద వెళ్ళాడు? ఈ దినాన మన జ్ఞాపకం చేసుకుందాం. గాడిద మీద వెళ్ళాడు అనే మాట ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త కొన్ని ఆలోచనలు ఈ దినాన దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 10 వచనాలు చదువుకుందాం. ది డోంకీ హూ క్యారీడ్ ఎ కింగ్. రాజుగారిని మోసిన గాడిద, దాని యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఎవరిని మోసిందంటే ఇది
అందరూ చెప్పండి, ఎవరిని మోసిందండి? రాజుగారిని మోసిన గాడిద ఇది, రాజుగారిని మోసింది. డాంకీ హూ క్యారీడ్ ఎ కింగ్, రాజును మోసింది. ఇప్పుడు ఒక విషయం, గాడిద ఎవరిని మోసింది? యాక్టివ్ అవ్వాలి మీరు. గాడిద ఎవరిని మోసింది? చాలామంది ఉన్నాం, మనందరికీ నోరుంది. గాడిద ఎవరిని మోసింది? రాజును మోసింది. ఈరోజు ఆ గాడిద ఏంటో, ఆ గాడిద యొక్క చరిత్ర ఏంటో, బహుశా ఆ గాడిద మన జీవితానికి సరిపోద్దేమో. ఇంకా లోతుగా ఆలోచిస్తే బహుశా ఆ గాడిద మనమేనేమో ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రతి విషయం కూడా మన కోసం రాయబడ్డాయి. మేలు కలగడానికి రాయబడ్డాయి, బుద్ధి కలగడానికి రాయబడ్డాయి, జీవితాలు మార్చుకోవడానికి రాయబడ్డాయి, దేవుడు అర్థం చేసుకోవడానికి రాయబడ్డాయి. కాబట్టి ఈ వాక్య భాగంలో ఈ గాడిద రాజుగారిని మోసింది. ఇంతకీ ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటి 10 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఎంత చక్కగా ఉంది ఆ మాట. కట్టబడి ఉన్న గాడిదకు దేవుడు చెప్పమన్నాడు. ఎందుకు దీనిని విప్పుతున్నారు అని అడిగితే ఒక్క మాటే చెప్పండి. ఏంటి? ఇది ఎవరికి కావాలి? అందరు చెప్పండి, ఎవరికి కావాలి? చెప్పటం లేదు, మీరు చెప్పండి. ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. ఈ గాడిద ఎవరికి కావాలంటే ప్రభువుకు కావాలి. అందుకే దేవుడు చెప్పిన మాట చూడండి, ఇది ప్రభువు కావాలి, ప్రభువుకి కావాలి అని చెప్పడానికి ముందు ఆ గాడిద ఎలా ఉందో చూడండి. ఆ గాడిద కట్టబడి ఉంది, ఆ గాడిద ఎదుటున్న గ్రామంలో ఉంది, ఆ గాడిదకు ఒక యజమానుడు ఉన్నాడు. దానిని విప్పుతుంటే యజమానుడు అన్నాడు, మీరు ఏం చేస్తున్నారు అని దానికి అడ్డంకి చెప్పాడు. ఇప్పుడు ఇదంతా వాక్యంలో రాయబడ్డది. జాగ్రత్తగా విందాం. మన జీవితాన్ని ఈ వాక్యానికి అన్వయించుకొని గాడిద యొక్క స్థానంలో నిన్ను నన్ను ఆ యొక్క స్థానంలో మనం ఉంటే ఈ యొక్క స్టోరీ దేవుడు మన కొరకు రాయించిన ఈ వృత్తాంతం మనకు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే చూద్దాం. చూడండి, వాళ్ళు అన్నారు, ఎందుకు విప్పుతున్నావు అంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అప్పుడేమవుతుందంట, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారిని పంపెను. అట్ట మీరు చెప్తే ఆ యజమానుడు ఏం చేస్తాడంట, తక్షణము తోలి పంపిస్తాడు. తక్షణము తోలి పంపిస్తాడు. ఎవరి యొద్దకి? ప్రభు యొద్దకు. ఎందుకు? ఆయన చెప్పినప్పుడు ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పడానికి వీలు లేదు. చూడండి ఏం జరిగింది అక్కడ. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకెట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. ఇప్పుడు యేసయ్య చెప్పినట్టు ఎదుట ఉన్న గ్రామానికి 2 శిష్యులు వెళ్ళారు. వెళ్ళగానే జరిగిన సంగతి, ఒక గాడిద పిల్ల ఎక్కడున్నాయంటే దానిని కొంచెం అర్థం చేసుకోండి. వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా దాన్ని మొత్తం మీద ఒక పదంలో రాసుకుంటే వేర్ టూ వేస్ మెట్ అని ఉంది ఇంగ్లీష్లో. 2 దారులు కలిసే చోట ఉంది. రైట్, మనం వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఇది జరిగిన సంగతి. వాళ్ళు ఏం చేశారు? యేసయ్య చెప్పినట్టే అడ్డగించారు కదా, ఏం చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు యేసయ్య ఆజ్ఞాపించినట్టు. ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలన్నప్పుడు వాళ్ళు వదిలేశారు. దాన్ని యేసయ్య దగ్గరకు తోలి పంపించేశారు. 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసుని వద్దకు తోలుకొని వచ్చి, ఎక్కడ తోలుకొచ్చారు? ఎందుకు? అది ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. కాబట్టి తోలుకొని వచ్చినప్పుడు తమ బట్టలు దానిపై వేగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారు వెనక వచ్చుచున్న వారును, జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడుగాక, సర్వోన్నత స్థలములో జయము అని కేకలు వేయిచుండ్రి. ఇది
జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం, యేసుక్రీస్తు వారి చివరి ప్రయాణం యెరూషలేముకి. కాబట్టి దీన్ని ఏమంటారంటే పామ్ సండే అంటారు దీన్ని. ఇంతకీ ఈ వాక్యం ఎక్కడ, లేఖనము ప్రవచనం ఎక్కడుందంటే మనందరికీ తెలుసు. జకర్యా గ్రంథం చివరి పుస్తకంలో యేసయ్య గాడిద మీద వస్తాడు అన్న సంగతి జకర్యా రాస్తున్నాడు. మలాకీకి ముందు జకర్యా 9వ అధ్యాయం, చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. 9వ వచనం, 9:9. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు. ఎవరంటే ఆయన వచ్చేది? ఈ రాజు ఎవరు చూడండి. ఆ రాజు యొక్క క్వాలిటీస్ ఏమని రాయబడ్డాయో, నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు, తర్వాత దీనుడై. కాబట్టి గాడిద మీద ఎక్కడం అనేది ముందుగానే ఎవరు రాశారు? జకర్యా రాశాడు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విద్దాం. యేసుక్రీస్తును గురించి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టుక నుంచి మరణం వరకు కూడా యేసుక్రీస్తు వారు ఆయన అకస్మాత్తుగా ఈ భూమి మీదకు ఊడి రాలేదు. ఆయన లేదా ఎవరికి చెప్పకుండా రాలేదు, లేదా ఆయన వస్తాడని అకస్మాత్తుగా ఆయన రాలేదు, ఏ గుర్తులు చెప్పకుండా రాలేదు. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందే ప్రవచనములో ఎన్నెన్నో రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో లెక్కబెట్టి తేల్చిన విషయం ఏంటంటే యేసుక్రీస్తును గురించి దాదాపు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయంటే దగ్గరగా 400 ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క జీవితం, ఆయన పుట్టుక దగ్గర నుండి యేసుక్రీస్తు యొక్క మరణం దాకా బైబిల్ గ్రంథంలో దాదాపు 400 ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఇదొక ప్రవచనం. యేసుక్రీస్తు పుట్టడానికి ముందే ఏమని రాయబడుతుందంటే, ఈ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదనెక్కి వస్తున్నాడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా పుట్టక ముందు ఇదొక ప్రవచనం జకర్యా రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేని మీద వస్తాడంట? గాడిద మీద ఎక్కి వస్తాడు. నిజంగా ఆలోచించండి, ఎన్ని గుర్తులున్నాయి యేసుక్రీస్తుని గురించి. అన్ని గుర్తులు రాయబడ్డాయి. వాళ్ళు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు కానీ, లేఖనాలు చదువుతున్నారు కానీ, ఇందులో ఉన్న వ్యక్తి కళ్ళ ముందుంటే వాళ్ళకి ఆలోచించండి అర్థం కాలేదు. వాళ్ళు యేసుని గుర్తించలేదు. అందుకే యేసుక్రీస్తును సిలువకు అప్పగించేశారు వాళ్ళు. ఆలోచించండి, జీవాధిపతి మీకు తెలీదు, తెలుసున్న ఎడల ఆయనడు మీరు సిలువ వేయకపోయిందురు అంటున్నాడు భక్తుడు. మీకు తెలీదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇక్కడ ఏమన్నారు ఈ ప్రజలు? చూడండి, యేసయ్యని దారి పొడవునా ఊరేగిస్తూ ఏమన్నారు చూడండి. ఆయన్ని ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అన్నారు. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన్ని ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ప్రజలు. జయం అంటున్నారు, ఈయన స్తుతించబడుగాక అంటున్నారు, ఈయనే మా రాజు అన్నారు. యూదులు సరిగ్గా వారం తిరిగే లోపు ఏమన్నారు? ఆయన ఏం చేయమన్నారు కదా? మత్తయి సువార్త ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుందో చూడండి. మత్తయి 27:22వ వచనంలో, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యమో చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు. ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర జవాబు ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారు? ఎక్కువగా ఏం వేశారంట? కేకలు. ఆ కేకల అర్థం ఏంటి? ఇన్నేం చేయండి అని అప్పుడు అడుగుతున్నాడు. ఏం చేశాడని సిలువ వేయమంటారు అంటే ఎవరైనా సమాధానం చెప్పారా? ఎందుకని చెప్పలేదు? ఆయన సిలువ వేయడానికి వాళ్ళ దగ్గర తగిన హేతు ఏది కూడా, కారణం ఏది కూడా లేదు. ఆలోచించండి, మనుషులు చూసారా ఎలా మారుతారో? ఏ టైంలో ఎలా మారుతారో తెలియదు, ఏ టైంలో ఎవరి పక్షాన ఉంటారో తెలియదు, ఏ టైంలో నిన్ను పొగుడుతారో తెలియదు, ఏ టైంలో నిన్ను ద్వేషిస్తారో తెలియదు, ఏ టైంలో నిన్ను ఆకాశానికి ఎత్తుతారో తెలియదు, ఏ టైంలో నిన్ను నా నుంచి వదిలేస్తారో తెలియదు. మనుషులు చూసారా ఎంత భయానకంగా ఉన్నారో? సమాజం అలా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్లో కుక్కలను పెంచుకుంటా
గేటుకు ఒక బోర్డు పెడతారు, ఏమని? కుక్కున్నది జాగ్రత్త. మీరు కుక్క ఉంది జాగ్రత్త, కుక్క ఉంది. ఈ కుక్క ఉంటే మీరు తెలియకుండా వస్తే ఏమవుద్ది? కుక్క మీద పడి, ఏసయ్య కుక్కలున్నాయి జాగ్రత్త, 60 మృగాలున్నాయి జాగ్రత్త, ఇంకొక జంతువులున్నాయి జాగ్రత్త అల్లా. ఏసయ్య విషయం చెప్పాడు, ఏంటి తెలుసా? మనుషులు ఉన్నారు జాగ్రత్త. ఇప్పుడు బోర్డు పెట్టాలి, అమ్మో ఇక్కడ ఎవరున్నారు? మనుషులతో జాగ్రత్తగా ఉండండి. అమ్మా వింటున్నారా? పాములు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పలేదు, లేదా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంతకన్నా పెట్టలా. మనిషి అంత విచిత్రమైన వాడు, వీడు ప్రమాదకరమైన వ్యక్తి లోనుండి బయట బోర్డు పెట్టాడు, ఏమున్నాయి? ఏడా కుక్కలు ఉన్నాయి. ఈ మనుషులు చూడండి ఎంత హీనమైన వారు, ఎంత సంస్కారం చూడండి. యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడు కళ్ళతో చూసి. అరే లేఖనాలు నా గురించే ఉన్నాయి, అందులో ఉంది, నేనే వచ్చేసాను. నేను చెప్పినట్టు కాలము పరిపూర్ణమైంది, లేఖనాలలో ఉన్నట్టు వచ్చేసా. మీరు వెతుకుతున్న దైవ కుమారుడిని నేనే అన్నప్పుడు అర్థం చేసుకున్నారా? దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతానంటే అర్థం చేసుకున్నారా? చివరికి జకర్యా గ్రంథం చదివారా లేదా? వాళ్ళందరూ బాగా తెలుసు, వాళ్ళకి ఎక్కడే ఉందో తెలుసు. జకర్యా గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉంటారు కదా, యెషయా గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉంటారు. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన దేని మీద వస్తాడని? గాడిద మీద వస్తాడని ఉన్నాయా లేవా? గాడిద మీద వస్తున్నప్పుడు చూసారా, గుర్తుపట్టినట్టే బట్టి అది మర్చిపోయారు. ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి. ఇంకా ఈరోజు నేను ఒక వాడు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని మట్లాది వారాలు వెళ్ళిపోయినాయి, చాలా వెళ్ళిపోయినాయి కదా. గుర్తుపట్టావా ఆయన ఎవరో, ఏం చేశాడో, ఎందుకు వచ్చాడో, నిన్ను ఎంతగా ప్రేమించాడో, దీనుడయ్యాడు ఆయన కదా. ఈరోజు ఒక మంచి క్యారెక్టర్ నేను నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మట్టల ఆదివారం మీకు ఒక మంచి క్యారెక్టర్ రావాలి, మంచి లక్షణం మన జీవితంలో రావాలి. ఏంటో తెలుసా? సబ్మిషన్, ఒబీడియన్స్, దీనత్వం, మీక్నెస్. దీనత్వం, తగ్గించుకోవడం. యేసయ్య తగ్గించుకున్నాడు. ఎంతకంటే ఏ మానవుడు తగ్గించుకోనంత తగ్గించుకున్నాడు. ఈ పదాన్ని వాడడానికి ఏ పదం వాడారంటే కెనోసిస్, అంటే తనను తాను ఖాళీ చేసేసుకున్నాడు. ఆయన దేవుడై ఉండి పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఎలా వచ్చాడు ఈ లోకానికి? రిక్తుడుగా, దాసుడిగా, టు ద పాయింట్ ఆఫ్ డెత్, సిలువ మరణము పొందు వరకు. ఎట్లొచ్చాడంటే తగ్గించుకున్నాడు, తనను తాను ఖాళీ చేసుకున్నాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు. మీరు ఆలోచించండి, ఎంత గొప్ప విషయం. ఎందుకు తెలుసా? ఈ మట్లాది వారు యేసుక్రీస్తు వారు ఆయన దీనుడిగా మారిపోయాడు, దీనత్వంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ దీనత్వం ఉందా? దీనుడిగా ఉంటున్నావా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు ఈ మటలాది వారు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే దీనులుగా ఉండమంటున్నాడు. మనుషులు చూడండి, 2 నాలుకలు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి, 2 తలంపులు ఉంటాయి, 2 దారుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించండి, 2 ఉంటాయి మనిషి ఆలోచనలు ఎప్పుడు. అందుకే ద్విమనస్కులు ఎప్పుడు కూడా మనం 2గా ఆలోచిస్తాం. ఆదివారం ఒకలాగా ఉంటాం, సోమవారం నుంచి శనివారం లాగా ఇంకొకలాగా ఉంటాం. ఇక్కడొక ఆలోచన, ఇక్కడొక ప్రవర్తన, ఇక్కడొక చూపు, ఇక్కడొక ప్రవర్తన, ఇక్కడొక నడవడిక. బయటికి వెళ్తే ఇంకొక వ్యక్తి బయటకు వస్తాడు. వాళ్ళ తెలుసా, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నాలో ఉన్న వ్యక్తిని నిద్ర లేపొద్దంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? నాలో ఇంకొక కోణం చూడొద్దని అంటారు కదా, కోపం వచ్చినప్పుడు. ఇంకొక కోణం అంటే ఏంటి? ఆలోచించండి. ఈరోజు వాక్యంలో మనం గాడిదను యేసుక్రీస్తు ఎక్కి రావడం, జకర్యా భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఈయన గాడిదని ఎక్కి వస్తున్నాడు. రాజుగారు గుర్రం ఎక్కి కాదు రావాలి కదా, రాజుగారు లేదా క్యామెల్ ఒంటెరెక్కి రావాలి ఊరేగుతా. కానీ ఈ రాజు అందరిలాంటి రాజు కాదు. ఈ రాజు అందరిలాంటి వైభవాన్ని కలిగిన రాజే. కానీ రాజు స్థానాన్ని వదిలిపెట్టాడు, మనుషుల దగ్గరికి వచ్చాడు, మనిషిగా బ్రతికాడు. ఆ మనిషిగా కూడా ఈయన అంటున్నాడు, ఒక శాస్త్రి పరిగెత్తుకుని యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే దేవుడు అన్నాడు, ఆగి ఎక్కడికి వస్తావు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు. ఈ రాజుకి తలవాల్చడానికి ఏం లేదు. ఇది రాజు యొక్క స్థితి. ఎంత తగ్గించుకున్నాడు, తలవాల్చడానికి స్థలం లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసు, ఈ రాజుకి సొంత ఇల్లు లేదు, ఈ రాజుకి సొంత కుటుంబం లేదు, ఈ రాజుకి ఏమి లేవు చదా, సొంత మేడగది కూడా లేదు. ఎవరిదో మేడగది కదా, ఎవరిదో దోనె ఎక్కడానికి, ఎవరిదో దోనె, ఎవరిదో
మేడగది కదా, చివరికి ఎక్కడానికి కూడా ఎవరిదో, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడేముంది గాడిద, దాన్ని తీస్తారండి, ఎవరిదో గాడిద ఎక్కడానికి. చివరికి చనిపోయిన తర్వాత ఎవరిదో ఎవరికోసం తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? టు ద పాయింట్ ఆఫ్ డెత్, స్లావరీ. ఆయన ఈ గాడిదను చూసినప్పుడు ఇక నీ కోసం ఆయన చెయ్యింది ఏముంది? మీరు ఆలోచించండి. అవును, వాక్యం దగ్గరికి రానంత కాలం నేను అంటావు. ఇక నేను అన్నది కొంచెం అన్నా ఉంటే ఈ పామ్ సండే యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్న రోజు ఇంకా నేననేది ఏముంది? ఇంక అక్కడ మన అహం, మన యొక్క ఈగో ఈరోజు ఇక్కడే భూస్థాపన చేయబడాలి. క్రీస్తు యొక్క దీనత్వంలో సమరూపు కలిగిన మన జీవితాలు ఆయనతో ఐక్యమై ఆయన అడుగుజాడలో నడిచినప్పుడే ఈ యొక్క మట్టల ఆదివారం మన జీవితంలో సార్థకత. ఆలోచించండి, ఈ యొక్క వాక్య భాగం నిజంగా చూడండి, సువార్తల్లో ఒకసారి రాయబడితేనే చాలా గొప్ప ఈ సంఘటన. కానీ యేసుక్రీస్తు యొక్క చివరి వారం యొక్క ఘట్టాలు, యేసుక్రీస్తు వారు ఈ లేఖనాలు నెరవేరుస్తూ ఈ సందర్భాన్ని మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు సువార్తికులు 4 డైరెక్షన్లో కవర్ చేశారు. నలుగురు రాశారు. ఆ మాటలు రాసుకోండి. నలుగురు మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 1 నుంచి 11లో, మార్కు సువార్త 11 1 నుంచి 11, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 44, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు. ఈ సువార్తల్లో 4 సువార్తలు రాయబడ్డాయి. రైట్ డౌన్, ఆ మాటలు రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11, 2 ఇప్పుడు మార్కు సువార్త మనం చదువుకున్నట్టు 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 44 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు, 12 నుండి 19 వచనాలు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఈ 4 సువార్తల్లో ఈ ఘట్టాన్ని గురించి రాయబడ్డాయి. ఆయన దేని మీద వస్తాడు? అది చివరి వారంలో దేని మీద వస్తాడు? గాడిద మీద వస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీ ముందు గుర్రం, మీ ముందు క్యామెల్, ఒంటె, గాడిద ఉంది, దేని మీద ఎక్కడానికి ఇష్టపడతారు? పోనీ పెళ్ళిళ్ళలో ఊరేగింపు మీకు జరిగిందా? పెళ్ళి ఊరేగింపు ఎప్పుడైనా? అప్పుడు ఊరేగింపులు లేవేమో కదా. ఇప్పుడు కొంచెం ఉన్నతమైన కుటుంబాల్లో దేని మీద ఊరేగిస్తారు? మాట్లాడు, దేని మీద? గుర్రం మీద. గుర్రం పవర్, గుర్రము రాచరికం, రాయాలిటీ, గుర్రం మీద ఎక్కి. ఈరోజు మీరు ఆలోచించండి, పెళ్ళిలో పెళ్ళి కొడుకు మన ఊరు వస్తే గాడిదని తెచ్చి ఎక్కన్నాం అనుకో, ఏమవుద్ది? ఆ పెళ్ళి పెటాకులు అవుద్ది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఊరుకుంటారా? ఏమంటారు చెప్పండి? మేము మీకు ఎట్ట కనిపిస్తున్నాం, మా వాడు మీకు దేని మీద ఎక్కాలి? గుర్రం మీద ఎక్కాలి, కానీ దేని తెచ్చారు? అవునా కాదా? గాడిద మీద ఎక్కండి అని ఎట్ట ఉంటుంది మీరు చెప్పండి? కరెక్ట్గా అప్పుడు కొర్జెట్ రోసి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నాకు బాగా గుర్తు. ఆయన్ని ఊరేగించడానికి గుర్రం బండిని, ఆ గుర్రము ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చారు. ఏంటి? దేన్ని? గుర్రాన్ని. అసలు ఎట్లా ఉందో తెలుసా గుర్రం? అసలు అంత గొప్ప, నేను చూశాను ఆ గుర్రాన్ని, ఎంత అసలు దాన్ని చూస్తుంటేనే అది గుర్రమా లేకపోతే బొమ్మ అన్నట్టుంది. దాని మీద ఎక్కాడు ఆయన. దేని మీద? ఆ గుర్రం మీద కాదు, ఎక్కడ ఎక్కుతాడు ఆయన? దానికి ఒక బండి కట్టి బండి మీద ఎక్కించారు. ఇప్పుడు గుర్రం కాకుండా గాడిదని తెచ్చాయి. సార్ ఎక్కడంటే ఎట్టడు దానికి అంత కోపం ఎందుకు వస్తుంది? అప్పుడు మనం అనాలి, నువ్వెక్కటమైంది, మా యేసయ్య దేన్ని ఎక్కాడు? గాడిదని ఎక్కాడు. ఆ గాడిద నువ్వే అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈరోజు గాడిద చూడండి, జాగ్రత్త విన్నాం. ఎందుకు గాడిదని ఎక్కాడంటే, మొట్టమొదటి విషయం చెప్పాను, యేసయ్య ఆయన లేఖనాలు నెరవేరుస్తూ, ప్రవచనాలు నెరవేరుస్తూ, తన గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరుస్తూ ఆయన గాడిదనెక్కాడు. ఇంతకీ గుర్రం మీద రావచ్చు కదా? ఆలోచించండి. గుర్రం ఎక్కితే హోదాగా ఉంటుంది కదా, అవునా కాదా? లేదా గుర్రానికి మించి ఇంకేం ఎక్కచ్చు?
క్యామెల్ ఎక్కచ్చు అంటే ఏమంటారు దాన్ని, ఒంటె, ఎడారి ఓడ, దాని మీద చక్కగా సింహాసనం వేసి దాని మీద కూడా ఎక్కించవచ్చు. దేని మీద? రాజు ఆ చక్రవర్తులు దాని మీద కూడా ఊరేగుతారు. దేని మీద? ఒంటె మీద కూడా ఊరేగుతారు. కానీ ఇప్పుడు మన రాజుగారు గుర్రం ఎక్కల, తర్వాత ఒంటె ఎక్కల, ఏమెక్కాడు? గాడిద ఎక్కాడు. ఎందుకు గాడిద ఎక్కాడంటే జాగ్రత్తగా విందాం. ఆయన ఇందాక చెప్పాను, ప్రవచనాలు నెరవేరుస్తూ ఆయన గాడిద మీద వచ్చాడు. గాడిద అనేది దేనికి గుర్తు అంటే ఇందాక చదివాం మనం, దీనుడు, దీనత్వానికి గుర్తు గాడిద. అందరూ చెప్పండి, దేనికి గుర్తు? దీనత్వానికి గుర్తు. పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తగా విన్నాం. పాత నిబంధన గ్రంథంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడేమో గుర్రం మీద వెళ్ళేవారు రాజుగారులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. కానీ యుద్ధము కాకుండా శాంతిని నెలకొల్పడానికి, సమాధానాన్ని నెలకొల్పడానికి, యుద్ధం వద్దు శాంతి కావాలి, యుద్ధం వద్దు సమాధానము కావాలి, మీకు మాకు ఇద్దరికి సంధి కుదరాలి అని చెప్పడానికి ఈ రాజు దేని మీద వెళ్ళేవాడంటే గుర్రాన్ని విడిచిపెట్టి దేని మీద ఎక్కేవాడు అంటే గాడిద మీద వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏం కావాలి వీళ్ళకి? సమాధానం కావాలి. యేసుక్రీస్తు వారు ఆయన వచ్చింది యుద్ధం చేయడానికి కాదు, ఏమి ఇవ్వడానికి? సమాధానము లేని మానవుల జీవితంలో పాపముల ద్వారా, అపరాధము ద్వారా మనిషి జీవితం కల్లోలం అవగా, దుష్టుడికి నెమ్మది లేదు, వాడు పొంగుతున్నా సముద్రం లాంటి వాడికి నిమ్మలపరచడానికి యేసుక్రీస్తు వారు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా సమాధానానికి ఆయన ఎవరు? అధిపతి. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి దేని మీద వచ్చాడు ఆయన అంటే గాడిద దేనికి గుర్తు? సమాధానం ఇవ్వడానికి వచ్చిన రాజుకు గుర్తు. అందరు చెప్పండి, గాడిద దేనికి గుర్తండి? గుర్రం మీద ఎక్కితే ఏం చేసినట్టు? గుర్రం మీదకి వెళ్తే యుద్ధం చేసినట్టు. గాడిద మీద వస్తే సమాధానం ఇవ్వడానికి. చెప్పండి, గుర్రం మీద వస్తే ఏంటి? యుద్ధం చేయడానికి. గాడిద మీద వస్తే ఈ సందర్భాన్ని ఒకటి చూపిస్తారు. ఆయన రాజు అయిన తర్వాత, దావీదు తర్వాత సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత అక్కడున్న వారితో దావీదు అంటున్నాడు, ఈ కుమారుణ్ణి, నా కుమారుణ్ణి తన పనివారు అందరిని పిలిచి అంటున్నాడు, అధికారులందరూ పిలిచి అంటున్నాడు, ఈ కుమారుడు రాజుగా పట్టాభిషేకం అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ కుమారుని దేని మీద ఎక్కించాడు? గుర్రం మీద ఎక్కితే మళ్ళీ యుద్ధానికి వెళ్ళినట్టు. ఇతను రాజు అయ్యాడని ప్రజలలో సమాధానం ఇవ్వడానికి. ఇతడి పేరేం పేరండి? ఈయన పేరేం పేరు? ఈయన పేరు సొలొమోను, షాలేము రాజు. ఈయన్ని ఎక్కించి గాడిద మీద తీసుకొని వెళ్ళండి అంటే ప్రజలందరికీ ఇతడు ఏమిస్తాడు? నా తర్వాత సమాధానం ఇవ్వడానికి దేని మీద ఎక్కించమన్నాడు? రాజు అయిన దావీదు కొడుకుని. ఆ సందర్భం ఎక్కడుందో ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి ఏంటంట, నా కుమారుడైన సొలొమోనును ఆ కంచరగాడిద మీద ఎక్కించి యెహోవాకు తీసుకొని పోయి, చాలు కంచరగాడిద మీద ఎక్కించండి. పట్టాభిషేకం అయిన తర్వాత అంత మాత్రమే కాదు, చూడండి, సమాధానానికి ఇవ్వడానికి వెళ్ళేవారు. సమాధానాన్ని ఇంకొక మాట, మీకు నాబాలు గుర్తొస్తున్నాడా? నాబాలు తెలుసా మీకు? మంచి ఆయన కదా, పనికి మాలినోడాడు నాబాలు, బుద్ధి లేదు, త్రాగుబోతు. దావీదు జనులు వస్తే ఆయన దగ్గరికి ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. దావీదు కోపం, కత్తి తీసుకొని, నాబాలు ఇంటివారు మగోడు ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు అని దావీదు కత్తి పట్టుకొని వస్తాడు కర్మేలు పర్వతం దగ్గర. ఈ సంగతి నాబాలు భార్యకి తెలిసిందా? వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు. అమ్మో, దావీదు మనుషులతో మన యజమానుడు ఎలా పడితే అలా మాట్లాడాడు, పనికి మాలిన మాటలు మాట్లాడాడు, బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు కానీ ఇన్వాల్వ్ అవ్వకపోతే, నువ్వు ఇప్పుడు చర్య తీసుకోకపోతే, నువ్వు సరిగ్గా ఆలోచించకపోతే మన ఇంట్లో మోగోడు ఒకడు కూడా ఉండడు, ఏం చేస్తావో తెలుసుకో అన్నాడు ఆమెతో. పనుడు వచ్చి ఆమె ఏం చేసింది తెలుసా? తొందరగానే సిద్ధం చేసుకుని ఏమెక్కింది? ఎందుకో తెలుసా? కోపముతో వస్తున్న దావీదును శాంతిపరచడానికి ఆమె గాడిదను చూడగానే అర్థం ఏంటంటే, అమ్మో వాళ్ళు యుద్ధం చేయడానికి రాలేదు, ఏమి ఇవ్వడానికి వచ్చారు? సమాధానం. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? గాడిద ఎందుకు ఎక్కాడంటే, లేఖనాలు నెరవేరుస్తూ గాడిదను ఎక్కాడు. ఎందుకు గాడిదను ఎక్కాడంటే ఆయన దీనుడుగా వచ్చాడు సమస్తమును విడిచిపెట్టి. ఎందుకు గాడిదను ఎక్కాడు అంటే ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఫ్రాన్స్ దేశపు నియంత నెపోలియన్ బోనాపార్ట్ ఏమంటున్నాడంటే, మేము కత్తులతో రక్తపాతము చిందించి రాజ్యాలు కట్టాం, ఆ రాజ్యాలు కూలిపోయాయి, కానీ
పరలోకము నుండి వచ్చిన ఈ దైవ కుమారుడు చేతిలో ఏ కత్తి లేదు, కానీ రక్తపు బొట్టు ఒలికించలేదు, కానీ ఆయన తన రక్తమును కార్చి అద్భుతమైన సామ్రాజ్యాన్ని, ఎవరు కోల్చని సామ్రాజ్యాన్ని, ఎప్పటికీ పతనమని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అది భూమి మీద కాదు, మనుషుల హృదయంలో అన్నాడు. నిజంగానే ఆలోచించండి, యేసుక్రీస్తు వారు మన హృదయంలో శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పేరు సమాధానానికి, ఆయన ఎవరండి? అధిపతి. శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఈ మనం యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు గాడిద మీద వచ్చాడంటే సమాధాన స్థితిని నెలకొల్పడానికి వచ్చాడు. గాడిదని గురించి మనం ఎన్నెన్నో విషయాలు మన బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, చాలా విషయాలు గాడిదని గురించి రాయబడ్డాయి. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాడిద అనేది మనం నేటి దినాన ఆలోచిస్తాం, మంచి జాతి కుక్కలను పెంచడం ఒక ఇంటికి ఘనతగా చూస్తాం కదా. ఒక ఎక్కువ ఖరీదు కలిగిన కుక్కలు ఇంట్లో ఉంటే వాళ్ళు చాలా ధనవంతులని అర్థం. సొసైటీలో అరిస్టోక్రాట్ ఫ్యామిలీ, సొసైటీలో హై రేంజ్లో ఉన్న కుటుంబాలు ఉన్నతంగా కుక్కలను పెంచుకుంటాయి, ఖరీదు కలిగిన కుక్కలను పెంచుకుంటాయి. మనం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఆ దినాల్లో ఎలా ఉండేదంటే గాడిదలు ఇంట్లో ఉండటం వాళ్ళ ఘనత. ఏంటి విచిత్రంగా ఉంది కదా, గాడిదలు ఇంట్లో ఉండటం ఘనత, గాడిదలు ఇంట్లో ఉండటం ఘనత. అంత మాత్రమే కాదు, గాడిదల్ని ఎన్ని గాడిదలు ఉంటే వాళ్ళకి అంత ఆస్తి ఎక్కువ. ఏమా వింటున్నారా? గాడిదలు ఎన్ని ఉంటే వాళ్ళకి, మీకు గుర్తొస్తున్నాడా? యోబుకి ఎన్ని గాడిదలు ఉన్నాయి? ఏమా యోబుకి ఎన్ని గాడిదలు ఉన్నాయి? 500 ఆడగాడిదలు ఉన్నాయి. యోబు ఆస్తిని లెక్క పెట్టేటప్పుడు యోబు గ్రంథంలో యోబుకి ఏమున్నాయి అంటే 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. అంటే యోబు యొక్క ఆస్తి దేని ద్వారా లెక్కించబడింది? పశువుల్లో ఇంకొకటి ఏంటి చివరిది? గాడిదలు ఉన్నా వాళ్ళకి ఏమున్నట్టు? ఆస్తి ఉన్నట్టు. గాడిదలు ఉంటే ఆస్తి ఉన్నట్టు. మనం గాడిదని పెంచుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు పెంచుకోరు గాడిదని. ఎందుకని? ఇక నుంచి పెంచండి, ఇప్పటి నుంచి. ఏమా మనం గాడిదలు పెంచుకోకుండా ఈ డైలాగు ఎవడన్నా చెప్పకుండా పత్తా లేకుండా పోతే ఏం కాస్తున్నావు? చూసారా ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనేమంటానంటే మనుషులతో జాగ్రత్త. ఇక్కడ మాటలు చూడండి ఎట్టున్నాయో. అన్నీ ఒక వ్యక్తిని తిట్టాలన్నా గాడిదే, ఒక వ్యక్తిని దూషించాలన్నా గాడిదే, ఒక వ్యక్తికి పేరు పెట్టాలన్నా గాడిదే. అవునా? బుద్ధి లేకపోతే ఏమంటావు? పోరా గాడిద అంటావు. అనొచ్చా? అసలు విషయం ఏంటి తెలుసా? బుద్ధి లేనిది గాడిదే కాదు నీకు. ఈరోజు ఆలోచించండి, ఈ గాడిద ఏమి నేర్పిస్తుందో, యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిదని ఎన్నుకున్నాడో మనం ఆలోచించినప్పుడు నిజంగా ఇంత అద్భుతమైన విషయాలు దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించాడు. గాడిద ఉంటే, ఎన్ని గాడిదలు ఉంటే వాళ్ళంత ధనవంతులని. బైబిల్ గ్రంథంలో ఉన్న హీరోస్, అబ్రహాము గాడిదనెక్కాడు కదా. అంత మాత్రమే కాదు, యాకోబు కుమారులు గాడిదలెక్కెళ్ళారు. అంటే గాడిదలు వాళ్ళ సమాజానికి ఆ దినాల్లో ఎలా ఉండేదంటే వారికి ఘనతను తీసుకొచ్చేది గాడిద. కానీ నేటి దినాన మారిపోయింది, అర్థం మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే గాడిద ఎంత ఘనమైందంటే ఐగుప్తీయుల దగ్గర నుంచి ఆస్తిగా లెక్క పెట్టేవాళ్ళు. ఆస్తిగా ఐగుప్తీయుల దగ్గర నుండి ఆస్తి. యోబు కూడా చాలా విషయాల్లో ఆస్తిని తన గాడిదల రూపంలో లెక్క పెట్టారు. 500 ఆడగాడిదలు ఉన్నాయి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు తన జీవితంలో మరియ గర్భములో యేసయ్య ఉన్నప్పుడు యేషవాను దేని మీద ఎక్కించాడు కదా? గాడిద మీద ఎక్కించాడు. చాలా ఆశ్చర్యమైంది నేను ఇది ఆలోచించినప్పుడు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా మానవుడిగా ఎక్కిన జంతువు ఏంటండి? అందరూ చెప్పండి, ఏంటి ఎక్కాడు? గాడిద ఎక్కాడు. ముగింపు పరిచర్యలు ఏమెక్కాడు అంటే యేసుక్రీస్తు యొక్క భూమి మీద 33.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తుతో కలిసి నడిచింది ఏంటది? మాట్లాడండి. గాడిద. నిజంగా చాలా ఆశ్చర్యం ఇది. చివరికి యేసుక్రీస్తును మోసింది. యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్య, యేసుక్రీస్తు యొక్క సేవ ముగింపులో ఆయన గాడిదను ఎక్కాడు. ఈ విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గాడిద ఆలోచించండి, మనం అనుకుంటాం గాడిద చాలా తెలివి తక్కువ అనుకుంటాం. కాదు, గాడిద చాలా తెలివిగలది. మీకు
గుర్రం గాడిద పక్క పక్కన పెడితే గుర్రం గాడిద ఏది అందంగా ఉంది? ఏది అందంగా ఉంది? గుర్రమేగా అందంగా ఉండేది. కానీ ఈ రెండిట్లో తెలియగలదు గాడిదే. క్విక్ ఇన్ యాక్షన్. ఈ రెండిట్లో ఇంటెలిజెన్సీ, తెలివి, జ్ఞానం, ఈ రెండిటికి గుర్రము కన్నా గాడిదకే ఎక్కువ. ఇంకొక విషయం, గుర్రం ఎక్కువ భారం మోసిద్దా, గాడిద ఎక్కువ భారం మోసిద్దా? గాడిద ఎక్కువ మోసిద్ది. ఇంకొక విషయం, భారాలు మోయటానికి గాడిదనే వాడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే గుర్రముతో పోల్చినప్పుడు గాడిద గుర్రము తినే దాంట్లో 4వ వంతు తింటుంది. ఏంటి 4వ వంతు తింటుంది. ఇప్పుడు గుర్రం కేజీ తిందనుకోండి, గాడిద ఎంత తింటుంది? పావు కేజీ తింటుంది. గుర్రం కన్నా ఎక్కువ యాక్టివ్ పని చేసింది, గుర్రం కన్నా ఎక్కువ ఆలోచన, తొందర నిర్ణయం తీసుకుంటుంది. ఇంకొక విషయమే కాదు, ఈ యొక్క గాడిద కానీ మీరు బాగా చూసుకుంటే, జాగ్రత్తగా చూసుకుంటే దగ్గరగా 40 ఏళ్ళు బతికిద్దంట. ఏంటది? గాడిద. ఇంకొక విషయం ఏంటంటే, గాడిదకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, గాడిద చెవులు ఉన్నాయే, అద్భుతం తెలుసా? ఈ చెవుల్లోనే మనకు బ్రెయిన్లో హైపోథెలామస్ అని ఒకటి ఉంటుంది, లోన్ ఉంటుంది, అది చిన్నది. ఆ హైపోథెలామస్ ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా వినండి, బయట చల్లగా ఉన్నప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? బయట చల్లగా ఉన్నప్పుడు మన శరీరం వేడిగా ఉంటుంది, బయట వేడిగా ఉన్నప్పుడు మన శరీరం ఎందుకని అండి అలాగా? ఎవరు చెప్పారు అట్ట ఉండమని? నువ్వేమైనా చల్లగా చేసుకున్నావా? బయట మీరు ఆలోచించండి, వేడిగా ఉన్నప్పుడు మన చెమట పోసిద్ది. ఎందుకో తెలుసా? చెమటకు పోయిపోతే చస్తారు. ఎవరు చెప్పారు చెమట పోయమని? లోన దేవుడు ఒక చిన్న సిస్టమ్ పెట్టాడు. ఏంటది? హైపోథెలామస్. అలాగే మనకు బ్రెయిన్లో ఉన్నట్టు గాడిదకి ఆ చెవులే దాన్ని కాపాడుతూ ఉంటాయి. దాని చెవులు తెలుసా? అది ప్రయాణం చేస్తున్నప్పుడు గాడిద చెవుల్లో వాతావరణానికి తగినట్టుగా దాని శరీరంలో మార్పులు రావడానికి దాని చెవులే పనిచేస్తాయి. దాని చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఇంకొక విషయం తెలుసా? దాని చెవులు ఎంత తీక్షణంగా పనిచేస్తాయి అంటే, ఒక మాట, 60 కిలోమీటర్ల దూరంలో ఎడారి ప్రాంతంలో ఈ యొక్క గాడిద వెళ్తున్నప్పుడు 60 కిలోమీటర్లు అంటే 7 నుంచి గుంటూరంత దూరంలో ఒక గాడిద అరిస్తే, చీరాల్లో ఉన్న గాడిద 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నని గాడిద గుర్తుపట్టిద్దంట. ఆలోచించండి. గాడిద చాలా తెలివిగలది, మనం అనుకున్నట్టు కాదు, చాలా ఇంటెలిజెంట్ గాడిద. ఇంకొక విషయం, 25 సంవత్సరాల తర్వాత నిన్ను చూసిందనుకో, నువ్వు నచ్చలేదు అనుకోండి, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఎదురు పడితే చచ్చినా నీ ముఖం చూడదు. ఇష్టం లేదు గాడిదకి ఎవరి ముఖం చూడటం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మనుషులతో జాగ్రత్త. గాడిదకి చాలా గుర్తు. ఇంకొక మాట, గాడిదకున్న ఒక మంచి క్యారెక్టర్ ఏంటో తెలుసా? గాడిద ఎప్పుడు తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటుంది, తక్కువ తింటుంది, ఎక్కువ పని చేసిద్ది. ఏం చెప్పండి? మనం ఆపోజిట్, తక్కువ తింటుంది. ఇంకొక విషయం, గాడిద తన జీవితంలో ఎప్పుడు ఆహారాన్ని వ్యర్థం చేయదు. ఏం చేయదు? ఎప్పుడు ఆహారాన్ని ఏం చేయదు, అది వ్యర్థము చేయదు. గాడిద ఒక ఫార్ములా. గాడిదను చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, గాడిద తీసుకోవడం తక్కువ, ఇవ్వడం ఎక్కువ. అందరు చెప్పండి, మాట్లాడినమ్మా. ఏంటి గాడిద ఎంత విశేషం ఉందనుకుంటారు? అంతేగా కదా మరి. ఇప్పుడు గాడిద తీసుకోవడం తక్కువ, ఇవ్వడం మనం ఇంకెక్కడ ఇవ్వటం? తీసుకోవడమే. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? నిజంగా అంత మంచి సూత్రం తెస్తుంది. తీసుకోవడం తక్కువ, ఇవ్వడం ఎక్కువ. తీసుకోవడం తక్కువ, ఇవ్వడం ఎక్కువ. ఒక్క గాడిద గురించి చాలా చెప్పచ్చు. ఒక్క మాట చెప్పి ఈ వాక్యంలో క్లుప్తంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా. గాడిద కానీ పురాతనమైన పాశ్చాత్య దేశాల్లో, ఈస్టర్న్ కంట్రీస్లో ఒక విషయం, వాళ్ళకి గాడిద కానీ కల్లోకి వస్తే ఏంటి, ఇదేంది గాడిద కల్లోకి వచ్చిందా? వస్తే వాళ్ళు నమ్మకం ఏంటంటే, తీసుకున్న నిర్ణయం మరొకసారి ఆలోచించు. ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నావేమో, ఎవరన్నా ప్రలోభ పెడితే నిర్ణయం తీసుకున్నావేమో, ట్వింక్ ట్వైస్, 2 సార్లు ఆలోచించు.
బిఫోర్ యు యాక్ట్. నువ్వు పని చేయడానికి ముందు గాడిద కల్లోకి వస్తే అలా ఏం ఆలోచిస్తారంటే మళ్ళీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు చక్కబెట్టుకుంటారు. మనం తొందరపడి నిర్ణయం తీసుకున్నామేమో, అనవసరంగా నిర్ణయం తీసుకున్నామేమో. ఇప్పుడు చూడండి, గాడిద చాలా తెలివిగలదు మనకన్నా. అవునంటారా కాదంటారా? మనకన్నా మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పాడు, ఎద్దు తన కామందు నెరుగు. నా ప్రజలు మాట్లాడండి, ఎవరు తెలివిగల వాళ్ళు ఇద్దరిలో? గాడిదేనా? మరి ఇప్పుడు ఏం తిట్లు మీరు తిట్టే తిట్లు? ఏమ్మా ఏం తిడుతున్నారో ఆలోచించండి. గాడిద పేరు పెట్టి తిడతారు కదా. చూద్దాం, చూడండి, ఈ వాక్యంలోకి వచ్చేద్దాం. ఇంకా గాడిద గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ గాడిద గురించి కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంగతి త్వరగా రాసేసుకోండి మీరు. ఈ గాడిద ఏం జరిగిందో చూడండి. యేసయ్య అన్నాడు శిష్యుల్ని చివరి వారం, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్ అనే గ్రామమునకు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు యేసయ్య శిష్యులతో అన్నాడు ఏమనంటే, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడేంటి, ఒక గాడిద దాని పిల్ల కట్టబడి ఉన్నాయి. దాన్ని నిప్పి తోలుకొని రండి. ఎవరైనా ఏం చేస్తున్నారు అని అడిగితే ఉంటాడుగా యజమానుడు. గాడిద ఇప్పుతుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేస్తున్నారు అన్నప్పుడు మీరు చెప్పండి, ఏంటంటే ఇది యేసుకు కావాలని చెప్పండి అని ఆ గాడిద గురించి యేసయ్య చెప్పాడు. ఏ మనుషుడు దాని మీద ఎక్కలేదని ఆ గాడిదను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చినప్పుడు యేసయ్య దాని మీదకి ఎక్కాడు. అప్పుడున్న ప్రజలు దాని మీద వారి యొక్క విలువైన వస్త్రాలు పరచగా యేసయ్య దాని మీద కూర్చున్నాడు. ఇప్పుడు గాడిదను ఎక్కాడు. గాడిదను ఎక్కి ఆయన ఊరేగుతూ యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నెరవేర్పు జరగడానికి, ఆయన లేఖనాలు నెరవేరుస్తూ సిలువ మరణము పొందడానికి, సర్వమానవాళి కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించడానికి, దీనుడుగా రక్షణతో మనల్ని అలంకరించడానికి ఆయన గాడిద మీద వచ్చాడు. ఆయన సాత్వికుడుగా గాడిద మీద వచ్చాడు. ఆ ప్రజలందరూ చూడండి, వారి మీద ఉన్న విలువైన వస్త్రాలు కొమ్మలు నరికి కింద పరిచి దాని మీద గాడిదను నడిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు జయధ్వానాలు చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, జయము, రాజు వస్తున్నాడని చెప్పారు. ఇది జరిగిన సంగతి. ఈ గాడిదని గురించి కొన్ని ఆలోచనలు ఆలోచిద్దాం మనం. దేవుడు చూడండి దేన్ని కోరుకున్నాడు? గాడిదని కోరుకున్నాడు. అందరు చెప్పండి, దేన్ని కోరుకున్నాడు ఆయన? ఇంకేదైనా కోరుకోవచ్చు. అంటే ఆ బేతనీయ గ్రామమునకు వచ్చినప్పుడు, జాగ్రత్తగా విందాం, ఆ గ్రామమునకు వచ్చినప్పుడు యేసయ్య ఎదుటున్న గ్రామములో కట్టబడి ఉన్నదని అక్కడున్న గాడిద సంగతి ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. మొట్టమొదటి విషయం, దేవుని ఆలోచనలో ఉన్న గాడిద. తొందరగా రాసేసుకోండి. దేవుని ఆలోచనలో ఉంది గాడిద. ఆలోచించండి. అవును, దేవుని ఆలోచనలో ఉంది. ఎదుట ఉన్న గ్రామములో గాడిద ఉన్నదని, ఆ గాడిద కట్టబడిందని, అది ఉన్న స్థితి ఏ మనుషుడికి తెలియదు, కానీ యేసు తెలుసుకున్నాడు. ఏంటో తెలుసా? ఆ గాడిద కట్టబడి ఉన్నదని. దేవుని ఆలోచనలో ఉన్న గాడిద. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాడిద యొక్క లక్షణాలు చాలా మన జీవితానికి సమరూపుగా ఉన్నాయి. కాబట్టి గాడిదను మానవుడితో పోల్చారు బైబిల్ గ్రంథంలో. ఆలోచించండి. గాడిద నిజంగా గాడిదలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయి. గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద అంత తొందరగా లోబడదు. గాడిద స్టబ్బోన్, మెడవంచనదు. గాడిద తిరుగుబాటు స్వభావం ఉంది. ఈ లక్షణాలన్నీ కూడా గాడిదలో ఉన్నాయి. మన జీవితాలు కూడా గాడిద ఎలా అపవిత్రమైన జంతువో మనం కూడా అపవిత్రులం. పాపము అపరాధముల చేత మనం అపవిత్రులు అయిపోయాం. దేవునికి దూరస్తులం అయిపోయాం. గాడిద ఏ రీతిగా మెడవంచదో మనం కూడా మెడవంచని ప్రజలు అయిపోయాం. దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయుల గురించి, ఈ ప్రజలు మోషే మెడవంచని ప్రజలు, లోబడనొలని ప్రజలు. మన జీవితాల్లో కూడా అంతే. ఎన్నిసార్లు సువార్త విన్నా లోబడని ప్రజలుగా మనం ఉండిపోయాం. గాడిద అపవిత్రమైన జంతువుల్లోకి వెళ్ళింది, లోబడని జంతువు అయిపోయింది. గాడిద బుద్ధి బైబిల్ గ్రంథంలో రాయబడింది తిరస్కారం. ఈరోజు మన జీవితాల్లో కూడా తిరస్కారం ఎక్కువైపోయింది. దేవుని మాట వింటలేదు, దేవునికి లోబట్టం లేదు. అందుకే గాడిదకి ఈరోజు మన జీవితాన్ని పోల్చుకుంటే గాడిద ఎదుట ఉన్న గాడిద, గ్రామములో ఉన్న గాడిద, కట్టబడిన గాడిద యేసును కోరుకున్నాడు. అంటే ఆ గాడిద దేవుని ఆలోచనలో ఉంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడిద దేవుని ఆలోచనలో ఉంది. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఆలోచనలో మనం ఉన్నాం. అందుకే భక్తుడు ఒక పాట రాస్తూ ఇంగ్లీష్ కోరస్ రాస్తూ అంటున్నాడు, వెన్ జీసస్ వాజ్ ఆన్ క్రాస్ యు ఆర్ ఇన్ హిస్ మైండ్. దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. నిజంగా ఇది ఎంత ఆలోచన!
ఇదంత గంభీరమైన సత్యం. యేసు క్రీస్తు వారు ఆయన ఆలోచనలో నీవు నేనున్నాం. ఆయన ఆలోచనలో లేకపోతే, ఆయన సంకల్పంలో లేకపోతే, ఆయన ప్రణాళికలో లేకపోతే, యేసయ్య మనల్ని కోరుకోకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒకనప్పుడు మనం కూడా బయట, ఊరి బయట కట్టబడి ఉన్నాం. పాపములతో, అపరాధములతో, కట్లతో బంధించబడి ఉన్నాం. రకరకాల కట్లు. వీటన్నిటికన్నా తీవ్రమైన కట్లు ఏ మనుషుడు విప్పజాలని కట్లే ఉన్నాయంటే పాపపు కట్లు. యేసయ్య మాత్రమే విప్పగలుగుతాడు. ఒకనప్పుడు మనం ఊరికి వెలుపల మన పరిస్థితి ఎలా ఉందంటే, గెరాసేనుల దేశంలో 2000 దెయ్యాలు పట్టినవాడు సంఖ్యల చేత వాడిని కట్టేశారు. మనకు కూడా సంఖ్యలు పడిపోయినాయి. మన బ్రతుకు ఎంత దుర్భరమైపోయిందంటే పాపము మనల్ని బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. మొట్టమొదట ఇటువంటి గాడిదను ఎవరు లక్ష్య పెట్టని గాడిద, ఎవరు ప్రేమించని గాడిద, ఎవరు ఆలోచించని గాడిదను ఎవరు ఆలోచనలో ఉందంట? నిజంగా దేవుని ఆలోచనలో ఉంది గాడిద. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. అంత గొప్ప దేవుడు. ఆ దేవుని ఆలోచనలో ఏముంది? గాడిద ఉంది. ఈరోజు మనం కూడా అంతే కదా, దేవుని ఆలోచనలో ఉన్నాం. 2, గాడిద స్థితిని ఎరిగి ఉన్న దేవుడు. ఏంటి గాడిద స్థితి? గాడిద ఎట్టుంది? అది కట్టబడి ఉంది. అందరు చెప్పండి, ఎట్టుంది? కట్టబడి. గాడిద కట్టబడి ఉంది. ఈ కట్టబడి ఉన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అంటే గాడిద స్థితిని ఎరిగి ఉన్నాడు ఆయన. ఈరోజు మన స్థితిని కూడా ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో గాడిద కట్టబడి ఉంది. యేసయ్య అంటున్నాడు శిష్యులతో, వెళ్ళండి, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే గాడిద కట్టబడి ఉంది, కట్టబడి ఉంది. ఈరోజు ఆలోచించండి, మనకి కూడా చాలాసార్లు ఎన్నో వాటికి మనం కట్టబడ్డాం, బంధకాలు అయిపోయాం మన చుట్టూ. ఆ బంధకాల నుండి దేవుడు మాత్రమే మనకి విడుదల, విమోచన ఇవ్వగలుగుతాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? బంధకాలలో ఉన్న మనలను యేసయ్య విడిపిస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నా కట్లన్నిటినీ విప్పేశాడు. కట్లు విప్పాడు, కట్లు విప్పాడు. 18 సంవత్సరాలు ఆమె నడుము వంగిపోయిన స్త్రీ. యేసయ్య అంటున్నాడు ఆమెను స్వస్థపరిచి అపవాది కట్ల నుండి ఆమె విడిపించబడింది. ఈరోజు మన స్థితిని ఎరిగి ఉన్నాడు. అందరు చెప్పండి, మన స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. 3, దేవుని కనికరాన్ని, ప్రేమను పొందిన గాడిద. దాని గురించి ఎవరు ఆలోచించరు. నిజంగానే దాన్ని విడిపించాలన్న ఆశ ఎవరికి రాలేదు. అరే, దాని దగ్గరకు వచ్చి దాని స్థితిని, దాని గురించి విచారణ చేసే తీరిక ఎవరికి లేదు. గాడిద దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను పొందింది. ఇంకేం కావాలి? ఎవరికి కనిపించని గాడిదని ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. అది ఎక్కడో ఎదుటున్న గ్రామంలో ఉంది. ఇక్కడున్నాడు ఈయన, కానీ ఆ గాడిద అక్కడ ఉన్నదన్న సంగతి ఎవరికి తెలుసు? 38 సంవత్సరాలు వాడు అక్కడే పడి ఉన్నాడు. వాడి దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు సహాయం చేద్దాం అనుకోలేదు. వాడు అక్కడే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వాడిని నీళ్ళల్లోకి దించడానికి ఎవరు కూడా లేరు. వాడు అంటున్నాడు యేసయ్య వచ్చినప్పుడు, అయ్యా, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించినప్పుడు నేను వెళ్తున్నా, కానీ నాకంటే మరొకడు ముందుగా దానిలోకి దిగుతున్నాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చి 38 సంవత్సరాలు అయింది. నన్ను నీళ్ళల్లోకి దించడానికి నాకెవరు? అందుకేగా యేసయ్య వచ్చాడు. ఎవరో లేరనే కదా. దేవుని ప్రేమ కనికరాన్ని పొందాం కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. మనల్ని ప్రేమించేవాళ్ళు, కనికరం చూపేవాళ్ళు, మన ఎడల జాలి, దయ చూపించేవాళ్ళు ఎవరు లేరు. యేసయ్య గాడిద మీద ఏం చూపించాడు? ప్రేమ, దయ, జాలి చూపించాడు. ఈరోజు ఆ దయ, ఆ జాలి, కనికరం మనల్ని స్థితిలో ఉంచాయి. దేవుడు కోరుకున్న గాడిద. దేవుడు దేన్ని కోరుకున్నాడు? గాడిదను కోరుకున్నాడు. గాడిదను కోరుకున్నాడు. ఇంకా చెప్పండి, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు దేన్ని ఇష్టపడ్డాడు? మాట్లాడు. దేన్ని ఇష్టపడ్డాడండి? గాడిదని ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? గాడిద అపవిత్రమైంది. ఇందాక చెప్పాం, గాడిద కట్టబడి ఉంది, గాడిద తిరస్కార బుద్ధి, గాడిద లోబడదు, గాడిద మెడవంచదు. అటువంటి గాడిదను ఆయన కోరుకున్నాడు. ఈ గాడిద ఏ స్థితిలో ఉంది? కట్టబడి ఉంది గాడిద. అందరూ చెప్పండి, ఎలా ఉంది? కట్టబడి. చాలామంది దేవుని యొద్దకు రావడం లేదు ఇంకా. ఎందుకో తెలుసా? వాళ్ళు దేనికో కట్టబడి ఉన్నారు. నీ అంతటా నువ్వు ఆ కట్లు నువ్వు విప్పేసుకోలేవు. దేవుడు నీ ఎడల ప్రేమ, జాలి, కనికరం చూయించి నీ కట్లను ఆయన విప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ గాడిదపై ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు. ఏంటంట? ఆ గాడిద మీద ఎప్పుడు ఏ మనుష్యుడు ఎప్పుడు దాని మీద కూర్చోలేదు. జాగ్రత్త విన్నాం. ఎవరు వాడుకోలే గాడిదని? ఇప్పుడు ఎవరు వాడుకోబోతున్నారు దాన్ని? యేసయ్య వాడుకోబోతున్నాడు. ఈరోజు నీ జీవితం ఎవరికి ఉపయోగం లేకపోతే, నీ బ్రతుకు ఎవరికి ఉపయోగం లేకపోతే,
చాలాసార్లు నా వల్ల నాకే ఉపయోగం లేదనుకుంటాం మనం చాలాసార్లు. అటువంటి నిన్ను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితి, నీ పరిస్థితి అనవసరం. నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే దేవుడు నీ మీద, ఆయన గాడిద మీద ఎలా ఎక్కాడో, గాడిదని ఎలా తన వాహనంగా చేసుకున్నాడో దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. గాడిద కొరకు పంపబడిన శిష్యులు, యేసయ్య అంటున్నాడు ఆ ఇద్దరు శిష్యులతో, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఇద్దరు శిష్యులు పంపించాడు. ఆలోచించండి, శిష్యులు ఎవరి కోసం వెళ్ళారు? మాట్లాడండి, ఎవరి కోసం వెళ్ళారు? గాడిద కోసం వెళ్ళారు. నిజంగా దేవుడు ఎంత శిష్యులు, దేవునితో ఉన్న శిష్యులు ఎదుట ఉన్న గ్రామంలో కట్టబడి నిరాధారణకు గురైన, ఎవరు యోచించని, ఎవరు లక్ష్య పెట్టని, ఎవరు ప్రేమించని గాడిద కొరకు యేసయ్య ఇద్దరు శిష్యులను పంపిస్తున్నాడు. వెళ్ళండి మీరు, నాకు అది కావాలి. ఏం కావాలంటే యేసయ్యకి గాడిద కావాలి. చూడండి, గాడిదకు అందిన ఆహ్వానం ఎంత గొప్ప ఆహ్వానం! గాడిదకి అందింది ఆహ్వానం. ఏమన్నా తెలుసా? గాడిదకు ఆహ్వానం అందింది. గాడిద నువ్వు ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. ఎంత ఆశ్చర్యం గాడిదకి! మీరు ఆలోచించండి. గాడిద చాలా తెలివిగలది, గాడిద చాలా ఇంటెలిజెంట్, అది దానికి ఎక్కువ వివేచన ఉంది. నేను యేసయ్యకి కావాలా, ఇంకేం కావాలి? అరే, నన్ను ఎవరు వాడుకోవట్లేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు. శిష్యులు పంపించాడా దేవుడు నా యొద్దకి? నన్ను కోరుకున్నాడా? ఏ మంచి ఉంది నాలో, ఏ గొప్పతనం ఉంది, ఏ యోగ్యత ఉంది? మనుషులు ఎవరు నన్ను వాడుకోలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు, ఇష్టపడలేదు, నన్ను పక్కన పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడల్లా. అటువంటి నన్ను ఎవరు కోరుకున్నాడు? అందుకే మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాం? యేసయ్య దగ్గర నుంచి వచ్చాం. మమ్మల్ని పంపించింది ఎవరు? యేసయ్య పంపించాడు. చూసారా? గాడిద కొరకు ఎవరు వెళ్ళారంట? శిష్యులు వెళ్ళారు. గాడిదకు అందిన ఆహ్వానం. ఈ శిష్యులు యేసయ్య చెప్పినట్టు వచ్చారు, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళారు. గాడిద కొరకు విచారణ చేసిన శిష్యులు విచారిస్తున్నారు గాడిద కొరకు. ఎక్కడుంది? ఇక్కడ యేసయ్య చెప్పాడు. నిజంగానే వెతుకుతూ వచ్చారు, విచారణ చేస్తూ వచ్చారు. ఎక్కడుంది గాడిద, ఎక్కడుంది? నిజంగానే గాడిద విచారించారు, గాడిదను కనుగొన్నారు. ఆ గాడిద కట్టబడిన గాడిద. ఏంటంట? విచారించారు, వాళ్ళ విచారణలో గాడిద దొరికిందా లేదా? దొరికింది. ఆ గాడిద ఎట్టుంది? కట్టబడి ఉంది. యేసయ్య ఏం చెప్పాడు? కట్టబడి ఉంది. గాడిద స్థితి, స్టేటస్ చెప్పాడు. ఆ గాడిద గురించి రాయబడి, ఆ గాడిదంట వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉంది. ఆ గాడిద ఎక్కడుంది? వీధిలో ఇంటి బయట తలవాకిట. అంటే తెలుగులో ఏంటంటే రెండు దారులు కలిసే చోట. వేర్ టూ వేస్ మెట్. రెండు దారులు కలిసే చోట, రెండు ప్రవాహాలు కలిసే చోట, రెండు దారులు కలిసే చోట ఏముంది? ప్రమాదం ఉంది, డేంజర్ ఉంది. అందుకే రెండు దారులు ఉంటే అక్కడ స్లోగా వెళ్ళండి, ఇక్కడ ప్రమాదం జరిగే స్థలం అని బోర్డు పెడతారు. డేంజర్, జాగ్రత్త, అహెడ్ ఆఫ్ యూ, నీ ముందు డేంజర్ ఉంది, స్లోగా వెళ్ళు. రెండు దారులు కలిసే చోట డేంజర్ ఉంది. ఇంతకీ ఈ గాడిద, ఆ గాడిద పిల్ల రెండు దారులు కలిసే చోట ఉన్నాయంటే డేంజర్లో ఉన్నాయనేగా, ప్రమాదంలో ఉన్నాయనే కదమ్మా. ప్రమాదంలో ఉన్నదన్న సంగతి పాపం ఆ గాడిదకి తెలియదు, ఈ శిష్యులకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ఈరోజు నేను ఎంత ప్రమాదంలో ఉన్నాను తెలుసా? యేసయ్య దగ్గరికి రాని జీవితాలు, లోకంలో ఉన్న జీవితాలు ప్రేను ప్రమాదంలో ఉన్నాయి. ఇది నా రండి ప్రభు దగ్గరికి. గాడిదను కోరుకున్నాడు ఆయన. గాడిదను అలక్ష్యం చేయలేదు, గాడిదను తిరస్కరించలేదు. ఏ మనుషుడు ప్రేమించలేదు కాబట్టి గాడిదను ప్రేమించాడు. ఏ మనుషుడు గాడిదను కోరుకోలేదు కాబట్టి ఈయనే గాడిదను తన వాహనంగా చేసుకున్నాడు. ఒక మాట, గాడిదను కోరుకున్న దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన గాడిదను కోరుకున్నాడు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళు గాడిద రెండు దారులు కలిసే చోట, ప్రమాదం ఉన్న చోట ఉంది. ప్రమాదములోకి వెళ్ళకముందే, ప్రమాదము రాకముందే, ప్రమాదంలో గాడిద చనిపోకముందే దానికి పిలుపు వచ్చేసింది. ఎవరి యొద్ద నుంచి? ఈరోజు పిలుపు వచ్చేసింది, రండి. ఇంకా ఏమో తెలియదు, ఏ ప్రమాదాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ పరిస్థితులు మనల్ని చుట్టుముడుతున్నాయి. యేసయ్య పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు, జాలితో పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని. ఎందుకు అక్కడ ఉంటావు? ఇంకా నేనే కదా కోరుకున్నాను. అవును కదా? అయితే దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, గాడిదని ఏం చేయండి, దాని కట్లు విప్పండి. ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? కట్లు విప్పమని యేసయ్య ఇచ్చాడు. దాని కట్లు విప్పండి, ఆజ్ఞ ఇచ్చాడు, దాని కట్లు విప్పండి అని. దాని కట్లు విప్పండి. శిష్యులు కట్లు విప్పడానికి యేసయ్య ముందుగానే చెప్పాడు. దానికి యజమానులు ఉన్నారు,
మీరు కట్లు ఇప్పుతుంటే ఖచ్చితంగా యజమానుడు ఊరుకుంటాడా? ఏమా ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అడుగుతాడు మిమ్మల్ని, ఏం చేస్తున్నారు మీరని. ఎందుకు ఆ కట్లు ఇప్పుతున్నారు అంటే కట్లు ఇప్పడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. దానికి యజమానుడు ఉన్నాడు, దాని కట్లు ఇప్పుతుంటే మిమ్మల్ని అడుగుతాడు, ఎందుకు దాన్ని కట్లు ఇప్పుతున్నారంటే. మీరు అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఒక్క మాట చెప్పండి వాడికి, ఇది యేసుకి దేవుడు సూటిగా స్పష్టంగా చెప్తాడు. ఇది యేసుకు కావాలి. అందరూ చెప్పండి, ఎవరికి కావాలి? ఆ మాట ఒక్కడు చాలు. అధికారయుతమైన మాట యేసయ్యకి కావాలంటే ఎవడు మాట్లాడతాడు ఎదురు? ఆలోచించండి. వీళ్ళు వెళ్ళారు, యేసయ్య చెప్పినట్టు ఆ గాడిదకు యజమానులు ఉన్నారు. అందరూ చెప్పండి, గాడిదకి ఎవరున్నారు? ఆ గాడిద మనమేగా, అవునా కాదా? అందుకేగా తిడుతున్నావు అలాగా, పొర గాడిదని, గాడిదలు కాస్తున్నావా అని. ఇంకేం మాట్లాడతారు గాడితో? రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం గాడిద పలకకుండా మన రోజు గడవదు. ఎందుకు? గాడిద మనమే కాబట్టి, గాడిద లక్షణాలు మనయే కాబట్టి. అవునా? గాడిద తిట్టాలంటే మన నోటికి వచ్చేది అదే పదం. ఏంటది? గాడిద అని. ఆ గాడిద మనమే, కోరుకుంది మనల్నే, అపవిత్రమైన వాళ్ళు మనమే, మెడవంచిన వాళ్ళు మనమే, లోబడిన వాళ్ళు మనమే, తిరస్కార బుద్ధి మనదే. గాడిది తెలివిగలది. అది చూడండి, యజమానుని గుర్తుపట్టింది. ఇంకా మనం వెనకే పడ్డాం, ఇంకా మనం ఎవరిని గుర్తుపట్టలా. ఈ గాడిద కంటే యజమానుడు ఉన్నాడు, మనకు కూడా యజమానుడు ఉన్నాడు. మన యజమానుడే ఒకనప్పుడు సాతానుడు. అవునా కదా? ఇశ్రాయేలీలకి 430 సంవత్సరాలు యజమానుడు ఉన్నాడు. ఎవడాడు? ఫరో. నా ప్రజలను పంపించంటే పంపనన్నాడు. వాడు అధిపతిగా ఉన్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకనప్పుడు మన అధిపతి కూడా ఎవడో తెలుసా? అపవాది. వాడి చెరలో ఉన్నాం మనం. వాడు మనల్ని పీల్చి పిప్పి చేసి పడేశాడు. వాడు మనల్ని నాశనానికి నడిపించాడు వాడు. అవును కదా? దావీదు రాజు అయిన తర్వాత ఒక చక్కగా మాట్లాడుతున్నాడు, నా స్నేహితుడైన యోనాతానును బట్టి ఉపకారం చూయించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అంటే పనుడు చెప్తున్నాడు, అయ్యా అక్కడే ఉన్నాడు, యోనాతాను కొడుకు కుంటివాడు ఒకడు ఉన్నాడు. ఎవరా కుంటివాడు? మెఫీబోషెత్ ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటున్నాడు దావీదు. చూసారా దావీదు విచారణ? ఇదిగో శిష్యులు విచారణ చేయి. దేవుడు ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి గాడిద కొరకు విచారణ చేసి దాని కట్లు విప్పి నా యొద్దకు తీసుకొని అన్నట్టు దావీదు ఎంక్వైరీ పెట్టాడు. అతడెక్కడున్నాడు? ఆ యొక్క మెఫీబోషెతు ఎక్కడున్నాడు? అవిటివాడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఉన్నాడు, లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు. అందరూ చెప్పండి, ఎక్కడున్నాడంట? లోదెబారు అంటే అప్పులిల్లు, మాకీర్ అంటే నల్లటోడు. చెప్పండి అందరూ, ఎక్కడున్నాడు? లోదెబారు అంటే అప్పులిల్లు, మాకీర్ అంటే నల్లటివాడు. లోదెబారులో మాకీరు ఇంట, మాకీరు అనే యజమానుడు ఇంట్లో ఉన్నాడు. రాజుగారు కబురు పెడితే రాజుగారి దగ్గర నుంచి వచ్చారు. ఈ ఇంట్లో, ఈ ఇల్లు లోదెబారుకు వచ్చారు. ఈ ఇల్లు మాకీరుదేనా? మాకీరుది. ఈ ఇంట్లో మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడా? ఉన్నాడు. రాజుగారు రమ్మంటున్నాడు. చూసారా రాజుగారికి ఏం పని అవిటివాడితో? రాజుగారికి ఎందుకు ఇతంతో? రాజుగారు మేలు చేయడానికి. ఇప్పుడు ఇంతకాలం ఎవరు సంరక్షించారు వాడిని? మాకీరేగా. మాకీరు ఒప్పుకుంటాడు వెళ్తానికి? మాకీరు అడ్డు చెప్తున్నాడు, ఏ మెఫీబోషెతు జాగ్రత్త, దావీదు నమ్మి వెళ్తావేమో. దావీదుకి మీ తాతకి జీవితకాలం ఏం జరిగింది? యుద్ధం జరిగింది. తెలుసా రాజు అయినోడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ శత్రు గృహంలో, శత్రు కుటుంబంలో ఎవరైనా శేషించుంటే వాళ్ళని చంపుతాడు. అంతే కదా? శత్రువు ఎవరు లేకుండా రాజు ఏం చేస్తాడు? అవునమ్మా, రాజులు ఏం చేస్తారు? తర్వాత ఎవరితో ప్రమాదం ఉందో వాళ్ళని సంపూర్తిగా ఏం చేసేస్తారు? నాశనం చేసేస్తారు. అవును కదా? రాజుల దగ్గర నుండి నేడు రాజకీయ పార్టీల దాకా ఇదే కదా గోల. అవతల వాళ్ళు యువతలు చేర్చుకోవడం, అటు లేకుండా చేద్దాం అంటాం. ఇదే కదా గోల. శత్రువు ఎవరు లేకుండా చేసుకుందాం. ఎందుకు? సురక్షితంగా పరిపాలన చేయొచ్చు అని. ఈ మాకీర్ అంటున్నాడు, వెళ్ళొద్దు, ఇంతకాలం నిన్ను పోషించా, ఇంతకాలం నిన్ను చూసా, నేను లేకపోతే నీకు దిక్కు లేదు, వెళ్ళొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు వెళ్తే ఇక మళ్ళీ ఇంట్లోకి రావటానికి వీలు. పాపం రెండింటి మధ్య అవిటివాడు
ఒకవేళ నిజంగా దావీదు మాట నమ్మి వెళ్తే దావీదు చంపితే మళ్ళీ ఇతని దగ్గరికి రావడానికి లేదుగా, ఏం చేద్దాం ఆలోచించాడు. రాజుగారి దగ్గర నుండి కబురు వచ్చింది, తెగించాడు, అడుగు ముందుకేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు విచారణ చేస్తున్నాడు ప్రభు నీ కోసం, నిన్ను ప్రేమించి నీ కొరకు యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు అడిగాడు ఎందుకు ఇప్పుతున్నారు అని, ఆటంకం కలుగజేశాడు. అంత తేలిగ్గా ప్రభు దగ్గరకు రానివాడు వాడు, ఆటంకం కలుగజేశాడు. ఎందుకు ఇప్పుతున్నావు అంటే వాళ్ళు అన్నారు ఇది ప్రభునకు ఆటంకములు కలిగి ఉన్న గాడిద. మనం కూడా ఎన్నో ఆటంకాలు, ఇది ప్రభునకు కావలసి ఉన్నది అంతే. ఎవరికి కావాలది? ప్రభునకు కావలసి ఉన్నది. అవును, ప్రభునకు కావాల్సి ఉంది. ఈరోజు మనందరం ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. అందరూ చెప్పండి, ఎవరికి కావాలండి? మనం యేసయ్యకి కావాలి. ఎందుకంటే ఈ గాడిద చూడండి, గాడిద అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు కట్టబడి ఉంది, ఆ గాడిద విప్పించారు. వాడు అడిగాడు, యజమానుడు అడిగాడు ఎందుకు దాని కట్లు విప్పుతున్నారని వాళ్ళు చెప్పారు ఇది యేసుకు కావాలి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? కట్లు విప్పి ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు నొద్దకు అందుబాటులోకి వచ్చేసింది. యేసు నొద్దకు వచ్చుటకు అంగీకరించబడిన గాడిద. అమ్మా చెప్పండి, ఎవరి వద్దకు రావడానికి ఇష్టపడింది? అది యేసు నొద్దకు రావడానికి అంగీకరించింది. ఈరోజు అంగీకరిస్తున్నావా? నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెంత దిగజారిపోయినా, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కట్లు చేత బంధించబడినా నీకు చక్కని అవకాశం ప్రభు ఇచ్చాడు. చక్కని వాగ్దానం, చక్కని ఆహ్వానం ప్రభు ఇస్తున్నాడు. రమ్మంటున్నాడు ఆయన కదా. గాడిదకు ఆహ్వానం అందింది, గాడిద బయలుదేరి వచ్చేసింది. ఎవరి యొద్దకండి? యేసు యొద్దకు వచ్చింది. యేసు నొద్దకు వచ్చుటకు అంగీకరించబడిన గాడిద. అద్భుతం. ఈ గాడిద లోబడిపోయింది వాళ్ళ మాటలకి. వీళ్ళు వెళ్ళి చెప్పాలిగా, గాడిదకి చెప్పాలిగా, యేసయ్య నిన్ను కోరుకున్నాడు అందుకే పంపించాడు. ఈ ఆహ్వానం యేసయ్య దగ్గర నుంచి వచ్చిందంటే గాడిద లోబడింది. యేసు నొద్దకు చేర్చబడిన గాడిద. ఇప్పుడు గాడిద ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? గాడిద ఎక్కడి నుంచి వచ్చి ఎవరి దగ్గరకు వచ్చి నిలబడింది? ఇప్పుడు ఇంతకుముందు గాడిద ఏడుంది? ఎక్కడో ఉంది. దాని యజమానుడు చూడండి, యేసు నొద్దకు వచ్చిన తర్వాత గాడిదకి 3 విషయాలు మారిపోయినాయి. దాని స్థానం మారింది, దాని స్థితి మారింది, యజమానుడు మారాడు. మూడు విషయాలు మారిపోయినాయి. ఏం మారింది చెప్పండి? దాని స్థానం మారింది, తర్వాత స్థితి మారింది, దాని తర్వాత యజమానుడు మారి. ఇంతకు ముందేమో 2 దారులు కలిసే చోట ఎదుటున్న గ్రామంలో ఉంది గాడిద. ఇప్పుడు దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర ఉంది ఆ గాడిద. దాని స్థానం మారింది. 2 దాని స్థితి మారింది. ఇదివరకు కట్టబడి ఉంది, ఇప్పుడు దాని కట్లు ఏమైనా విప్పబడి యేసయ్య ముందుకు నిలబడింది. ఇదివరకు ఆ యజమానుడు ఎవడో తెలియదు, కానీ ఇప్పుడు దాని యజమానుడు ఎవరండి? యేసు క్రీస్తు. యేసయ్యకి లోబడిపోయింది, యేసయ్యకి తను సమర్పించుకుంది, యేసయ్య ముందు వచ్చి నిలబడింది. తెలుసా? ఇప్పుడు ఆలోచించండి, యేసయ్య ముందు గాడిద వచ్చి నిలబడిపోయింది. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? చాలా ఆసక్తి. గాడిదకి ఆలోచించండి, గాడిదకి హృదయం కరిగిపోతూ ఉంది, గాడిద హృదయం ద్రవించిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? యేసయ్య ముందుకు వచ్చి నిలబడిపోయింది. ఒక పాపి ప్రభు ముందుకు వచ్చినప్పుడు, ఒక పాపి ప్రభు ముందు వచ్చి నిలబడ్డప్పుడు, ప్రభు ప్రేమను తెలుసుకున్నప్పుడు, సిలువ మీద ఉన్న దొంగ శిల లాంటి హృదయము కరిగిపోకుండా ఏముంటుందో ఆలోచించండి. సిలువను చూచుకొలది శిల లాంటి హృదయం ఏమైపోద్ది? కరిగిపోద్ది. యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు హృదయాలు, ద్రవించని హృదయాలు ఎన్నున్నాయి? కరిగిపోని హృదయాలు ఏమున్నాయి? ఆలోచించండి. ఈ గాడిద యేసు ముందుకు వచ్చినప్పుడు ఈ గాడిదకి అర్థం కాని విషయాలు ఎన్నో. నన్ను ఎందుకు కోరుకున్నావు? నాలో ఏ మంచి ఉంది? నాలో ఏ యోగ్యత ఉంది? నన్ను ఎవరు కోరుకోకపోతే నువ్వెందుకు కోరుకున్నావు? అసలు నేను నీ కోసం ఎందుకు? నీ కోసం నేనేం చేయగలను? అర్థం కాని ప్రశ్నలు గాడిదకి ఎన్నో. వాటన్నిటికీ జవాబు ఒక్క మాటలో, యేసు గాడిదను కోరుకున్నాడు. యేసయ్య గాడిదను కోరుకున్నాడు, గాడిదను ప్రేమించాడు. గాడిద ఎడల తన దయా దాక్షిణ్యాలు యేసయ్య చూయించాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడిద కట్టబడి ఉన్న గాడిద, 2 దారులు కలిసిన చోట యజమానుడు కలిగి ఉన్న గాడిద తిన్నగా వచ్చి ఎవరి ముందు నిలబడింది? యేసయ్య ముందు. యేసయ్య ముందు. అందుకే ఇప్పుడు గాడిద స్థానం మారింది, స్థితి మారింది. అవును, నిజంగా ఒకనప్పుడు మనం కూడా ఎక్కడో ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఎవరి సహవాసంలో ఉన్నాం, ఎన్నో అలవాట్లు. కానీ నేటి దినాన ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. మన స్థితి మారింది, మన స్థానం మారింది కదా.
అది దానికి అర్థం కాక యేసై తన్మయం అవుతున్నప్పుడే, గాడిద యేసైని చూసినప్పుడు ఆయన ప్రేమలో లీనం అవుతున్నప్పుడే ఒక అద్భుతం జరిగింది. తెలుసా? గాడిద చుట్టూ జనం చేరి వాళ్ళ అమూల్యమైన వస్త్రాలు, సన్మాన సభ. ఎవరికి? మీకు ఎప్పుడైనా సన్మానం చేశారా? సన్మానం నీకు ఒక పెద్ద కుర్చేసి దాని మీద నిన్ను కూర్చోబెట్టి నీకేం కప్పారు? కప్పారా ఏంటి? శాల్వాలు పెద్దగా చెప్తున్నారు. సన్మాన సభ అంటే ఎందుకు సన్మానం చేస్తారు? మనం ఏదైనా మంచి పని చేస్తే, చాలామందికి మేలు చేస్తే, ఎవరు సాధించండి మనం సాధిస్తే మనకేం చేయటం న్యాయం? దాని పేరు చెప్తారు సన్మాన బోర్డు ఒకటి పెట్టి సన్మాన సభ. ఖచ్చితంగా సన్మాన సభ జరిగినప్పుడు నిన్ను కూర్చోబెట్టి ముందు నీ గురించి చెప్తారు, నువ్వేం చేసావో. అది న్యాయం. సన్మాన సభ జరగటం నువ్వు చేసినప్పుడు. ఈ గాడిద ఏం చేసింది? ఏం చేయకుండానే సెలవులు కప్పుతున్నారు దాని మీద. దేనికి? ఇది దేవుని ప్రేమే అర్థం కాకపోతే ప్రజలందరూ వచ్చి ఎన్నడూ దీని ముఖం చూడలేవుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ముందు అది వచ్చి నిలబడగానే, దాని స్థానం మారగానే, దాని స్థితి మారగానే, దాని యజమానుడు మారగానే అసలు దానికి స్టార్ట్ అయింది మొట్టమొదట సన్మానం. వారి అమూల్యమైన వస్త్రాలు దాని మీద ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మిమ్మల్ని రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని అకస్మాత్తుగా ఒక విలువైన కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఊహించని పెద్ద స్టేజ్ మీద ఎక్కి నిన్ను కూర్చోబెట్టి నీకు శాల్వాల మీద శాల్వాలు కప్పుతుంటే ఎట్టుంటుంది? రెండు జరుగుతాయి. గుండె సస్త్రాన సస్తం, మైండ్ అన్న పోద్ది. అవునా కదా? ఇప్పుడు గాడిద చూడండి, ఏం చేశారని గాడిదకి సన్మానం? ఏం చేయలా. సన్మానం రావటానికి కారణం ఏమిటి? గాడిద కాదు, దాని ఎదురున్నారే యేసయ్య. అందుకే పౌలు అంటాడు నేనేమై ఉన్నానో కదా. ఇప్పుడు చూడండి, గాడిద వస్త్రాలతో సన్మానించబడిన గాడిద, వస్త్రాలతో అలంకరించబడిన గాడిద. అద్భుతం. ఘనపరచబడిన గాడిద. చెప్పండి ఏంటి? సన్మానం అయింది, దాని మీద వస్త్రాలు కప్పారు, దాన్ని అలంకరించారు. యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడు. సన్మానించబడింది, వస్త్రాలతో అలంకరించబడింది. అద్భుతం. ఘనపరచబడిన గాడిద. ఆ గాడిద ఘనపరచబడింది ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఇప్పుడు వస్త్రాలు వేసిన తర్వాత యేసయ్య దాని మీద ఎక్కి, దేని మీద ఎక్కి కూర్చున్నాడు? గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఇందా చెప్పాను, ఏ మనుష్యుడు ఎవరో దాని మీద? యేసయ్య ఎక్కాడు మొట్టమొదటి. యేసయ్య వాడుకుంటున్నాడు, యేసయ్య కోరుకున్నాడు. ఒక అద్భుతమైన విషయం చూడండి, యేసయ్య గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ప్రజలందరూ ఈ సన్మానం అయితే అయింది, ఒక సన్మానం అయింది, ఒక ఘట్టం అయింది, దాని మీద విలువైన వస్త్రాలు కప్పారు. ఇంకొక ఘట్టం స్టార్ట్ అయింది. యేసయ్య దాని మీద ఎక్కి కూర్చోగానే ఇంకా తన్మయం చెంది. ఇంతకు ముందేమో దాని మీద వేశారు వస్త్రాలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ వస్త్రాలు దారి పొడవున కింద. అంటే ఆ గాడిద కింద నడవడం కూడా వాళ్ళకి అంటే చేత కాలేదు, కానీ గాడిదని ఎత్తుకునేవాళ్ళు. నాకు తెలిసి ఏంటంటే గాడిదకి ఎంత వైభవం. ఇందాక దాకా ఎక్కడుంది? అది ఎవడో కట్టేస్తే ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? యేసయ్య చెంత. యేసయ్య ఎక్కాడు. యేసయ్య దాని మీద ఎక్కగా దాని స్థితి మారింది, దాని వైభవం మారింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసయ్య ఎక్కిన గాడిద కింద నడవడానికి కూడా ప్రజలు. ఇప్పుడు ఇంతకీ ఘనత ఎవరికి? కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఘనత ఎవరికి? యేసును మోయుచున్న గాడిదకి. ఈరోజు యేసును మోసే గాడిదగా ఉన్నారా మీరు? ఈరోజు యేసుక్రీస్తు లేకుండా మన ఘనత రాదు. చూడండి, కట్టబడిన గాడిద యేసును మోసే గాడిదగా అయింది. అదే ఈ పామ్ సండే మెసేజ్. అపవిత్రమైన గాడిద పరిశుద్ధుడైన దేవుణ్ణి మోసే గాడిద అయింది. లోబడని గాడిద, మెడవంచని గాడిద, తిరస్కార బుద్ధి కలిగిన గాడిద లోబడి యేసును మోయడానికి ఇష్టపడింది. అద్భుతం. యేసును మోసే గాడిద. ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? యేసును మోస్తూ ఊరేగింపులోకి వెళ్ళింది. యేసును మోస్తుంది కదా. ఇప్పుడు చూసేవాళ్ళందరూ యేసును చూస్తున్నారు. రెండోది, యేసును మోయిచున్న గాడిదను చూస్తున్నారు. అమ్మ వింటున్నారా? యేసును చూస్తున్నారు, తర్వాత యేసును మోయిచున్న. ఇప్పుడు ఆ గాడిదకు ఒక పేరు పెట్టండి, యేసును మోయిచున్న. మనం అలా ఉన్నామంటారా? యేసును మోయిచున్న గాడిద. యేసయ్య ఎక్కి యెరూషలేముకి వెళ్ళాడు, మనందరూ తెలుసు. దేవాలయానికి వెళ్ళాడు. ఆ తర్వాత
ఆయన సర్వమానవాళి కొరకు ఆయన అర్పించబడ్డాడు. రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే. చివరి ప్రయాణం ఆయన గాడిదను ఎక్కి వెళ్ళాడు. ఆ గాడిద మనమే. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఆ తర్వాత రోజు యేసయ్యని ఆ గాడిద దించేసింది. ఆ గాడిద, యేసును మోసిన గాడిద, ఇంకొక గాడిదంట, రెండు కలిసి ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నాయంట. యేసును మోసిన గాడిద పక్కన గాడిదతో చెప్తుందంట, జాగ్రత్తగా వినండి, ఇదిగో విను, నిన్న ఈ దారిలోనే యేసయ్యని మోసుకుంటా తిరిగా, ఈ దారిలోనే యేసయ్యని మోసుకుంటా తిరిగా. నిన్నటి దినాన నా పరిస్థితి ఎట్టుందో తెలుసా? అసలు అందరు నన్నే చూస్తున్నారు. అసలు నాకు సన్మానం జరిగింది ఈ దారిలో. అసలు నేను నడవటం కూడా జనాలకి కింద నడవకుండా జనాలు ఏం చేస్తున్నారంటే నా ముందు తివాచీలు పరిచి నన్ను కింద కూడా నడిపించడానికి ఇష్టం లేదు. నన్ను చూసి పాటలు పాడారు, నన్ను చూసి కేరింతలు కొట్టారు, నన్ను చూసి ఆర్భాటం చేశారు. నిన్నటి దినాన ఈరోజు ఏంది, కనీసం నన్ను ఎవడో గుర్తుపట్టట్లేదు అందంట గాడిద. పక్కన ఉన్న గాడిదతో ఇంకొక గాడిద అందంట, మిత్రమా సింపుల్, నిన్నటి దినాన నీ మీద ఎవరున్నారు, నీ మీద ఎవరు లేరు, యు ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. యేసు లేకపోతే నువ్వు గాడిదవే. యేసు లేడు కాబట్టి నేను ఎవరు గుర్తుపట్టలా. నిన్నటి దినాన నీ వైభవానికి కారణం, నీ సన్మానానికి కారణం, నీ గొప్పతనానికి కారణం ఎవరు? నీ మీద ఎవరున్నారు? అందుకే అందరూ గుర్తుపెట్టారు. యేసయ్య లేకపోతే నిన్నెవరు? యు ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. యేసయ్య కూడా అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి రండి ప్రభు దగ్గరికి. గాడిదగా ఉన్న మన జీవితాలు ప్రభువును మోసే గాడిదలుగా మనం ఉందాం.